హోటల్ స్టైల్ ఆలు సాంబార్ చూపిస్తా. ఫస్ట్ ఉల్లిగడ్డలో మిరపకాయలు ఇలా గోలించుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పిండి తీసుకున్నాం, కొంచెం వాటర్లో కలుపుకుంటాం. ఆలుగడ్డలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గనిచ్చుకున్నాం. ఇప్పుడు ఆలుగడ్డలు కొంచెం మగ్గిన ఎల్లుగడ్డలు చూద్దాం. కొంచెం 80% ఉడకాలి. ఉడికితే తర్వాత టమాటా వేసేసుకుంటాం. కొంచెంసేపు మగ్గని. కొంచెం ఉడికి ఇట్లా శనగపిండి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు అంత శనగపిండి నీళ్ళల్లో కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోస్ వేసుకుంటాం. టమాటాలో వాటర్ ఉంటాయి కదా, టమాటాలు ఆలు 2 ఉడుకుతాయి. మీడియం మీడియమే. టమాటో ఉడికిపోయింది. ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం. కొంచెం కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల శనగపిండి. మీకు నచ్చితే గింతే కొద్ది అంత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కలుపుకోవచ్చు, మీకు నచ్చితేనే. నాకు ఇష్టం కొంచెం వేస్తే చింతపండు వేయడం, అందుకే కొంచెం కలిపిన. మరీ టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా కొంచెం మీడియం ఉంటేనే బాగుంటుంది. మరీ టైట్ కావద్దు, మరీ లూజ్ ఉండదు, కొంచెం మీడియం ఉండాలి. ఇది కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుంటే శనగపిండి కదా కొంచెం తొందరగా గట్టిగా పడుతుంది దించిన తర్వాత కూడా. అందుకే కొంచెం లిక్విడ్ ఉంటేనే చల్లారే కొద్దీ గట్టిగా పడుతుంది. పిండి వాసన పోయే వరకు కొంచెం మంచిగా మరిగించుకోవాలా. మీ ఇష్టం, అందులో కొంచెం ధనియాల పొడి, కుడక పొడి ఇట్లా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా అయినా బాగుంటుంది. కొద్దిసేపు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత చూద్దాం. ఇప్పుడు చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చింది. వావ్ వావ్ మసులుతుంది. చూద్దామా. కొంచెం మంచిగా ఇలా కొత్తిమీర వేసుకుంటే వావ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. నాకేమో ఇలా ఎల్లో ఎల్లో ఉంటే ఇష్టం, ఏ కర్రీస్ అయినా.
మా పిల్లలకేమో రెడ్ అంటే కారం, నాకేమో పచ్చిమిరపకాయలు. ఏంట కొద్దిగా చిక్కబడితే టేస్ట్ బాగుంటుంది. ఇలా అయినా కావాలనుకుంటే తినచ్చు, కన్నా కొంచెం కొద్దిగా లైట్గా చిక్కగా ఉంటే ఇష్టం. టేస్ట్ చేద్దాం ఇలా అయిందో. చాలా బాగుంది. కొద్దిగా లైట్గా చింతపండు వేసిన కదా, అదిరిపోయింది టేస్ట్. ఇంకోసేపు మంచిదని మొదలు తీసుకుందాం. ఓకే, డన్. మై ఆలు సాంబార్ వేడి వేడి అన్నంలోకి తింటే ఉంటుంది.